ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. బకాసుర రెస్టారెంట్. అరే, నేనేదో రెస్టారెంట్ పేరు చెప్తున్నాను కాదు, ఇదే పేరుతోనే సినిమా రాబోతుంది. ఇన్ని రోజులు ఆత్మలో ఉన్న మంచినే చూశాడు. నన్నందరూ ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్టాన్ అయినట్టున్నారు. ఎందుకు మా సినిమాలో తిని బకాసురుడు ఎవరు చూసారుగా మీరు? ఫనీ గారు, హర్ష గారు. అదే ఇద్దరు ఇద్దరు ఉన్నారుగా. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు. ఆగస్ట్ 8th మూవీ రిలీజ్ కాబోతుంది. So, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ప్రేక్షకులు? ఇప్పుడు దాకా వచ్చిన ఎన్నో హారర్ కామెడీ ఫిల్మ్స్ చూస్తాం. దాంట్లో ఏదో జస్ట్ కామెడీ దయ్యాలు రావడం, నవ్వించడం, ఇంకా కమీడియన్స్ నవ్వించడం, ఇది మాత్రమే ఉంటుంది. మా దానిలో ఎమోషన్స్ ఉంటాయి, బ్యాచిలర్స్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రేమ కథ చిత్రం పార్వతి కదా. ఇద్దర్లో మీకు బాగా సూట్ అవుతారు, మిమ్మల్ని బాగా ఏడిపించింది ఎవరు? నా బ్యాడ్ లక్ వాళ్ళిద్దరితోనే నాకు సీన్స్ లో అయ్యా, అన్యాయం చేశారుగా. అన్యాయం చేశారుగా. ఇదేనా ఫస్ట్ మూవీ అనేటప్పటికీ కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది రిలీజ్ అవుతున్న టైంలలో. అసలు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? బేసిక్గా నాకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్. నిన్ను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామని, నాకన్నా ఎక్కువ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జానక్య. గైస్, బకాసుర రెస్టారెంట్. అరే, నేనేదో రెస్టారెంట్ పేరు చెప్తున్నాను కాదు, ఇదే పేరుతోనే సినిమా రాబోతుంది. ఆ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన మరి ఆ అమ్మాయి ఎవరో కాదు, రమ్యప్రియ. సో అచ్చ తెలుగు, మన తెలుగు అమ్మాయి అనమాట. మరి అయితే ఆ అమ్మాయితో మాట్లాడేద్దాం. బకాసుర రెస్టారెంట్లో ఆ అమ్మాయి ఏమైనా టేస్ట్ చేసిందేమో అడిగి తెలుసుకుందాం. హాయ్ రమ్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్టాన్ అయినట్టున్నారు. ఎందుకు మా సినిమాలో తిని లేదు, ఫుడ్ అంతా బకాసురుడు తినేసాడండి, మాకేం పెట్టలేదు. ఓహో, లీన్ అయిపోయారా ఇంటి కంపదీసి? అవును. ఎవరికి పెట్టలేదు మా టీంలో, ఆయన మాత్రమే తిన్నాడు. మన ప్రవీణ్ గారిని చూస్తే ప్రవీణ్ గారు కూడా తగ్గారు. అవును. ఇప్పుడు మీరేమో పెరిగారు అనుకుంటే తగ్గారా? మరి ఆయన ఎవరికి ఫుడ్ ఉంచకుండా తినేస్తే మాకెక్కడ వస్తుంది ఫుడ్? ఆగస్ట్ 8th మూవీ రిలీజ్ కాబోతుంది. ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ప్రేక్షకుల్ని? మాది హారర్ కామెడీ కన్నా హంగర్ కామెడీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు ఎవరికి అసలు ఈ హంగర్ కామెడీ ఏంటి అంటే, ఆకలి తీర్చే కామెడీ అన్నమాట మా ఫిలిం. అంటే ఇప్పుడు దాకా వచ్చిన ఎన్నో హారర్ కామెడీ ఫిల్మ్స్ చూస్తాం. దాంట్లో ఏదో జస్ట్ కామెడీ దయ్యాలు రావడం, నవ్వించడం, ఇంకా కమీడియన్స్ నవ్వించడం, ఇది మాత్రమే ఉంటుంది. మా దానిలో ఎమోషన్స్ ఉంటాయి, బ్యాచిలర్స్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక బిజినెస్ పెట్టాలనుకుంటారు, అది ఎలా పెడతారు, అసలు బకాసురుడు వీళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు, ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఫిలింలో. ఓకే, బకాసురుడు ఎవరు? చూసారుగా మీరు? ఫనీ గారు, హర్ష గారు. అదే ఇద్దరు ఉన్నారుగా. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు. అవన్నీ లీక్ చేయకూడదు కదా. ఇద్దర్లో మీకు బాగా సూట్ అవుతారు, మిమ్మల్ని బాగా ఏడిపించింది ఎవరు? బేసిక్గా నా బ్యాడ్ లక్ వాళ్ళిద్దరితోనే నాకు సీన్స్ లో అయ్యా, అన్యాయం చేశారుగా. నాకు వాళ్ళతో సీన్స్ లో. అండ్ ప్రవీణ్ గారితో ఫస్ట్ టైం ఎలా అనిపించింది, ఏంటి? చాలా బాగా అనిపించింది. అంటే ఆయన ఎంత సీనియర్ అయినా కూడా సెట్స్ లో ఉన్నప్పుడు చాలా ఫన్నీగా, చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది. అంటే ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక హీరోగా రావడం అనేది కూడా సో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఏంటి మళ్ళీ ఇలా రావడం ఏంటి సార్ అని చెప్పేసి అడిగినప్పుడు, మంచి కథ వచ్చినప్పుడు అని చెప్పేసి అని అన్నారు. అవును, అంత వెయిట్ ఉన్న కదా, ఆయనను ఒక మంచి గుర్తింపు తెచ్చే కథ అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మూవీలో 5 మెయిన్ లీడ్స్ ఉన్నారు అబ్బాయిలు, బట్ మొత్తం స్టోరీని అంటే ఈయనే హీరో వీళ్ళు కాదని కాదు, 5 మెయిన్ లీడ్స్ ఉన్న మొత్తం స్టోరీని నడిపించేది మాత్రం ప్రవీణ్ గారు. సో అందరిలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే అయింది కాబట్టి ఆయన కెరియర్లోనే ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అవుతుంది. అంటే ఇదేనా ఫస్ట్ మూవీ అనేటప్పటికీ కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది రిలీజ్ అవుతున్న టైంలలో. అసలు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. అంటే బేసిక్గా నాకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్. నిన్ను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామని, నాకన్నా ఎక్కువ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో నేను కూడా అంతే, ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను అందుకే మా డైరెక్టర్ సార్ వాళ్ళు ప్రీమియర్ అది చూద్దాము, నీకు చూపిస్తారా మూవీ అని నేను లేదు, నేను థియేటర్లోనే ఆడియన్స్ అందరితో కలిపి చూస్తా, నాకు ఆ ఎక్స్పీరియన్సే కావాలని చెప్పేసి నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇంతకు ప్రాపర్ ఎక్కడ?
కాకినాడ. కాకినాడ అంటే కాకినాడలో చూస్తారా, హైదరాబాద్లో చూస్తారా? లేదు లేదు, హైదరాబాద్ లో మా మూవీ అందరితో కలిసి చూస్తా. అంటే మూవీ అందరితో కలిసి ఒకసారి చూస్తా, ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూస్తా, ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి చూస్తా. అయితే మీ ఆకలి తీరుతుందో లేదో. మరి అందరినీ కవర్ చేయాలి కదా, అందరూ నాతో కలిసి చూద్దామనే ఉన్నారు, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ. సో నాకు ఒక్క 2-3 days అస్సలు ఖాళీ ఉండదు, మూవీ చూసిన మా ఫిలింనే చూస్తూ ఉండాలి ఇంకా. ఓకే. ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఆడిషన్స్ త్రూ ఆడిషన్స్. లైక్ కాస్టింగ్ త్రూ. నాకు ఇక్కడ ఈ ఫిలింకి, కొత్త ఫిలింకి ఇలా కాస్టింగ్ త్రూ వచ్చారు. ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెళ్ళమంటే అప్పటికే నేను చాలా ట్రై చేశా, బట్ ట్రై చేసినవన్నీ మనకు రావు కదా. ఇది కూడా ఏమొస్తుందిలే అని చెప్పేసి చాలా క్యాజువల్గా వెళ్ళాను అనమాట. ఆ రోజు ఏమొస్తుందిలే జస్ట్ ట్రై చేద్దామని వెళ్ళా. ఒక సీన్ ఇచ్చారు, చేశాను. కాల్ చేస్తామన్నారు, ఏమొస్తుందిలే మనకు కాల్ అనుకున్నా. కరెక్ట్గా 1 month తర్వాత కాల్ వచ్చింది, 3-4 daysలో షూట్ ఉంటుంది అని చెప్పి. అంత ఇమీడియట్ జంపా? 1 month గ్యాప్ వచ్చింది. నేను ఇంకా 1 month అయ్యేసరికి ఇప్పుడు దాకా కాల్ రాలేదంటే మేబీ వేరే ఎవరైనా సెలెక్ట్ చేసుకుని ఉంటారు అనుకున్నా. కాల్ వచ్చేసరికి షాక్ అయ్యా, ఓ సెలెక్ట్ అయ్యానా అని చెప్పి. సో కాల్ చేసి 3-4 daysలో ఇలా షూట్ ఉంటుంది, మీరు ఫ్రీ అయినా అని చెప్పి డేట్స్ తీసుకుని ఇంకా అలాగా. ఎన్ని డేస్ వర్క్ చేశారు? అంటే బేసిక్గా నాది ఎక్కువ క్యారెక్టర్ ప్రవీణ్ గారితోనే ఉంటుంది అనమాట. లైక్ ఆఫీస్లో ఆయన కొలీగ్ క్యారెక్టర్ ప్లే చేశాను నేను. సో ఆఫీస్ సీన్స్ వాటిలో నేను బాగా కనిపిస్తా. ఓకే. ఇంతకు బ్యాచిలర్ రూమ్స్ ని ఎప్పుడైనా కానీ ఇన్స్పెక్ట్ చేశారా? లేదు. మీరు అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ ఛాన్స్ రాలేదు. అవును, లేదు చేయలేదు. కానీ ఎలా ఉంటారు ఏంటి అని తెలుసు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్మల్ గా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా కుక్ చేసుకుంటారు, ఎలా గొడవలు పడతారు, వాటి మీద అయితే కొంచెం ఐడియా ఉంది. బ్యాచిలర్స్ వంట రుచి చూసేట్టున్నారే? లేదు, లేదా? ఆ ధైర్యం చేయలేదు నేను. ఎందుకండి? అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా చేస్తారు తెలుసా? అవునా? అవును. అంటే మీరు బ్యాచిలరా ఏంటి అంత అందుకే పర్టికులర్ గా చెప్తున్నా, అంటే అందుకే అంత కాన్ఫిడెంట్. మాకెప్పుడు పెడుతున్నారు మీ ఫుడ్? పప్పు అన్నమా లేకపోతే నార్మల్ అన్నమా? నాకు పప్పు అన్నమే. నేను వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటా కాబట్టి నాకు పప్పు. ఓ మీరు అలా అడిగారా? ఓకే, అలా కాదులే, నార్మల్ గా మీరు బ్యాచిలర్ రూమ్ లో లైక్ ఏదన్నా తినాలనిపిస్తుందని జనరల్ గా చేసుకుంటారు కదా, అలాగా. ఓకే, అట్లయితే మీరు తిన్నట్టే, నేను వండినట్టే. ఓకే. ఈ గ్యాప్ లోనే నేను మీకు తెచ్చే లోపు బకాసురుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. నిజమే కదా, అది మాత్రం కన్ఫర్మ్. సెట్ లో వండిన ఫుడ్ అంతా ఆయన తినేసేవారు. అండ్ ప్రీమియర్స్ వేశారు మూవీకి, అండ్ ఆల్సో రెస్పాన్స్ ఎలా వచ్చింది, అండ్ వాళ్ళ దగ్గర నుంచి వింటున్న పాజిటివ్ కానీ నెగిటివ్స్ కానీ ఎలా ఉన్నాయి? నెగిటివ్స్ అయితే బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు దాకా అసలు రాలేదు. ఫస్ట్ ట్రైలర్ 1 రిలీజ్ అయినప్పుడే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి దగ్గర నుంచి. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు గెస్ట్ చేయలేకపోయారు అనమాట స్టోరీ. అంటే మా ఫిలిం వాళ్ళు చిన్న కాంపిటీషన్ లో కూడా పెట్టారు, లైక్ ట్రైలర్ చూసి స్టోరీని కనుక కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఇంత ప్రైజ్ మనీ అని పెట్టారు. చాలా ట్రైస్ చేశారు కానీ ఎగ్జాక్ట్ స్టోరీ ఎవరు కనిపెట్టలేపారు. అంటే ఆ సస్పెన్స్ అనేది మెయింటైన్ అయింది త్రూ అవుట్ ది ట్రైలర్ కట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా 3 songs రిలీజ్ అయినాయి, 3 songs మంచి హిట్ అయింది. ఒకటి రాహుల్ సిప్లగంజ్ గారు పాడింది, ఇంకొకటి రోల్ రైడా గారు పాడింది, ఇంకోటి వికాస్ గారు. చాలా మంచి హిట్ అయింది. నిన్న ట్రైలర్ 2 రిలీజ్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అది కూడా 1కి మించి ఉందన్నమాట 2. ఓకే. సో రెస్పాన్స్ అయితే బాగుంది. మీకు ప్రవీణ్ గారికి వచ్చే మధ్యలో ఒక సాంగ్ ఉంటుంది కదా సార్, అయ్యో అని చెప్పి. అయ్యో ఏమేరా జీవితమా. అవును, అది బాగా అనిపించింది కూడా. ఆ సాంగ్ అసలు చాలా బాగా క్లిక్ అయింది జనాల్లో, అంటే నోటుకు వచ్చేస్తుంది పాడడానికి, ఈజీ అయింది అనమాట. చాలా బాగుంది సాంగ్. అండ్ ఈ మూవీకి గాను మీ స్టిల్స్ కానీ లేకపోతే టీజర్ లో కానీ ట్రైలర్ లో చూసిన తర్వాత సో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్? ప్రాపర్ తెలుగు అమ్మాయిలా ఉన్నారు. నేనైతే తెలుగు అమ్మాయి అనుకోలేదు తెలుసా, స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా తెలుగు అమ్మాయి అని నేను కమిట్ అయిపోయి చెప్పేశాను, కానీ ఆ తెలుగు అమ్మాయి కదని తర్వాత తెలుసుకున్నా. ఎందుకు అలాగా? అంటే తెలుగు అమ్మాయిలో ఇంత అందంగా ఉంటారు కదా, అంటే మీలా అందంగా ఉంటారు కదా. అమ్మా నాకే డైలాగ్ వేసారా. నాకు వచ్చిన కాంప్లిమెంట్ అయితే అది, అంటే ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి, అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్ కానీ. సో నువ్వు రియాలిటీలో ఎలా ఉంటావో మూవీలో కూడా నీకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం వల్ల నువ్వు బాగున్నావు స్క్రీన్ మీద అని వచ్చి. బాబు నన్ను కామెంట్స్ లో నన్ను వేసుకోకండి, అమ్మాయిలందరూ తెలుగు అమ్మాయిలే బాగుంటారు. అది ట్రూ. ఎస్, కాకినాడ అమ్మాయిలు ఇంకా బాగుంటారు. అవును, ఎగ్జాక్ట్లీ, నేనున్నాను కాబట్టి. మరి ఎందుకన్నారు మీరు కాకినాడ అమ్మాయిలు బాగుంటారని? మీకు ఇంకా ఎవరు తెలుసు కాకినాడ? చాలా మంది తెలుసు అండి, వాళ్ళ గురించి అన్నా. అంటే నా గురించి అనలేదు, అంటే నేను బాగాలేదు అంటున్నారా మీరు? బాగున్నారు. అండ్ ఈ త్రూ అవుట్ ఫిలిం లో మీరు యాక్ట్ చేసేటప్పుడైనా కానీ, సో మీరు షూట్ చేసిన వరకు సో ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ ఆ సీన్ కానీ ఏదైనా ఉందా?
ప్రీ క్లైమాక్స్. ఓకే. ప్రీ క్లైమాక్స్ ఒక 15 to 20 minutes నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, ఇంకా నవ్వుతూనే ఉంటారనమాట. సో అది చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో యా, త్రూ అవుట్ ది ఫిలిం బాగుంటుంది, కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ఆ 15 to 20 minutes మాత్రం నాన్ స్టాప్ నవ్వుతారు అందరూ. అంటే మంచి మంచి దాన్ని ఏమంటారు, మీరు ట్రైలర్లో చూసుకుంటే షాక్ అయ్యారా అని చెప్పేసి ఉప్పల్ బాల్ అంటారు కదా, అలాగా 15 to 20 minutes అంత నవ్వుకుంటారు, షాక్ అయ్యే అంత నవ్వుకుంటారు. ఓకే. ఎప్పుడైనా కానీ ఈ ఫుడ్ తినేది అన్ని మేము సినిమాల్లో చూసేటప్పుడు ఖైదీ గుర్తొస్తుంటది. అవును, ఖైదీ సినిమాలో కార్తీక్ గారు తింటారు, ఆ బకెట్ లో బిర్యానీ వేసుకొని వస్తుండే. అంటే ఈ మూవీలో చూసిన తర్వాత దాన్ని మరిపించేలా ఉంది ఇది అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆయన ఆ ఫిలిం లో మేబీ 1-2 times తింటారేమో, ఒక్కసారి తింటారు ఆయన కూర్చుని. మా బకాసురుడు మూవీలో ఎంటర్ అయినప్పటి నుంచి డిసప్పియర్ అయ్యేంత వరకు తింటూనే ఉంటారు. అసలు ఎక్కువ ఖర్చు ఫుడ్ కి అయినట్టుందేమో. ఆబ్వియస్లీ అవుతుంది కదా మరి. ఎందుకంటే ఇప్పుడు ఎంత తినే సీన్ అన్నా మా డైరెక్టర్ మెయిన్ ఏంటంటే ఆయన అనుకున్న సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు అది ఎన్ని టేక్స్ అయినా, దానికి ఎంత ఖర్చు అయినా, ఎంత ఫుడ్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. సో ఫుడ్ కి నిజంగా ఎక్కువే ఖర్చు అయింది. అంటే డైరెక్టర్ శివ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రీవియస్ గా అయితే మన విరూపాక్షకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఆయన టేకింగ్ కానీ సో ఎలా ఉండింది? అస్సలు ఫస్ట్ ఫిలింలో అయితే ఉండదు, అంటే మూవీ చూస్తే తెలుస్తుంది. అస్సలు ఫస్ట్ ఫిలింలో అయితే అనిపించదు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒక పర్ఫెక్ట్ ఫిలింని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత బాగా చేశారు. ఓకే. ఖచ్చితంగా అయితే ఈ August 8th అందరికి విందు భోజనం ఉండబోతుంది నిజంగా. అంటే ఆయన డైరెక్టర్ గా ఆయననే కాదు కానీ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా హోప్ ఉంది, ఇది పక్కా హిట్ అవుతుంది అని. అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఓకే. ఫుడ్ బాగా తింటారా మీరు? ఈ మధ్యన తగ్గించారా పెంచారా? తగ్గించా. ఓకే. డైటింగ్, జిమ్. కానీ ఇలాంటి మూవీ చేసేటప్పుడు ఫుడ్ అనేది ఒక ఎమోషన్. అవును, ఫుడ్ అనేది ఇలాంటి మూవీ చేసినప్పుడే కాదు, ఎప్పుడు ఎమోషన్. అంతే కదా. ఎక్కువ ఏం తింటుంటారు? ప్రస్తుతం అడుగుతున్నారా నార్మల్ గా అడుగుతున్నారా? నార్మల్ గా అండి. నార్మల్ గా ఏం తింటాం, అందరూ ఏం తింటారు అదే. సరే నేను వెళ్ళిపోయి తీసుకురానా? వద్దొద్దు, నేను డైట్ లో ఉన్నాను ఇప్పుడు, అలాంటివి తినకూడదు. ఓకే. ఓకే. మరి ఈ మూవీలో నాకు పర్ఫెక్ట్ ఎగ్జైటింగ్ గా అనిపించింది ఏంటంటే, ఏదైనా కొత్త మూవీ ట్రైలర్ వచ్చిందంటే సో ఓపెన్ చేసి మనం చూస్తూ ఉంటాం కదా, చూస్తూ ఉన్న టైంలో ఏదో ఒక చిన్న పని వచ్చిందని చెప్పేసి స్టార్టింగ్లోనే ఇట్లా కొంచెం ఇట్లా తిరిగే లోపల ఒక సౌండ్ అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. దాంతో ఈ ఉన్న పని పక్కకు పెట్టేసి నేను చూడడం మొదలు పెట్టేశాను. సౌండ్ ఏంటో తెలుసా? ఏంటి? బ్రేవ్. త్రూ అవుట్ ది ఫిలిం ఉంటుంది మీకు ఆ సౌండ్. ట్రైలర్ లో మీకు అలా ఒకసారి చూపించాం, త్రూ అవుట్ ది ఫిలిం ఉంటుంది. కాదు, అది ఎవ్రీ టైం వస్తుంటే అరే ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అసలు. నిజంగా అంటే మా ఫిలిమే మెయిన్ రన్ అయ్యేది ఆ ఫుడ్ మీదే కాబట్టి. అండ్ బాగుందండి. అలాగే మ్యూజిక్ వికాస్ గారు అసలు అద్దరు కొట్టేశారు అన్ని సాంగ్స్. ఇంకా ఒక సాంగ్ రిలీజ్ అవ్వలే, అది మేము ఓన్లీ మూవీలోనే రిలీజ్ చేస్తాం అనమాట, అందుకే అది ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే. అండ్ బోల్డ్ ఎంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. అవును. అందులో మీకు ప్రవీణ్ గారితో ఉండేది. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే, సో మీకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? బాగా నచ్చిన పాయింట్ అంటే మెయిన్ ఈ ఫుడ్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు. అది కాంపిటీషన్ అనుకోవచ్చు, ఫుడ్ దెయ్యం అనుకోవచ్చు, అంటే జనాలు గెస్ట్ చేసేదానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ చిన్న మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది అనమాట ఫిలింకి. సో ఆ పాయింట్ అనేది మెయిన్ ఈ ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ ఒక మలయాళం టైప్ ఫిలిం చూస్తున్న ఫీల్ వచ్చింది అన్నట్టు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ టైటిల్ అవ్వచ్చు, టైటిల్ కూడా అసలు చాలా యూనిక్ టైటిల్ అని. అంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మారుతి గారే అన్నారు, ఫస్ట్ నేమ్ అనేది చాలా క్యాచీ ఉంది, మూవీ హాఫ్ సక్సెస్ అయిందంటేనే టైటిల్ వల్ల. సో బకాసురా రెస్టారెంట్ అని పెట్టడం చాలా యూనిక్గా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఆ నేమ్ కానీ ఆ మైథలాజికల్ టచ్ కానీ అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది చెప్పండి? రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పి బకాసురా రెస్టారెంట్ అంటే అనుకున్నా, రెస్టారెంట్ ఏంటి అనుకున్నా. ఫస్ట్ పేరు చెప్పారు, బకాసురా రెస్టారెంట్ ఏంటి అని అడిగిన తర్వాత ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అన్నది అప్పుడు స్క్రిప్ట్ చెప్పారనమాట, ఇలా 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 ఉంటుంది, సో ఇలా పెట్టామని. ఓకే కరెక్ట్గానే పెట్టారనిపించింది. అంటే ఫస్ట్ విన్నప్పుడు అర్థం కాదు, బకాసురా ఏంటి రెస్టారెంట్ ఏంటి అనిపిస్తుంది, బట్ ఓవరాల్ స్క్రిప్ట్ ఫిలిం చూసిన తర్వాత ఓకే దీనికి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది.
ఫస్ట్ ఎవరైనా కానీ నార్మల్ పీపుల్ వినగానే ఈ సినిమా కాదురా రెస్టారెంట్ Restaurant ప్రమోషన్ ఏమన్నా- అనుకుంటాం. ఫస్ట్ అనుకున్నారు అలాగే, లైక్ ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ చేయకముందు అదొక చిన్న ప్రమోషన్ కింద యూజ్ చేసాం. నిజంగా అందరూ ఏంటి ప్రవీణ్ గారు ఏదైనా రెస్టారెంట్ పెడుతున్నారా, దానికి ఏమైనా బకాసురా రెస్టారెంట్ అని పేరు పెట్టారా అని అడిగారు. తర్వాత అర్థమైంది ఓకే ఫిలిం అని చెప్పి. మూవీ తర్వాత ప్రవీణ్ గారు స్టార్ట్ చేస్తారేమో బకాసురా రెస్టారెంట్. అందరూ ఆయన ఆ క్వశ్చన్ కూడా అడిగారు, సార్ ఏంటి మీకు ఏమన్నా స్టార్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయంటే లేదు లేదండి అని అన్నారు. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మూవీ అంతా కంప్లీట్ ఒక హంగర్ అండ్ దాంతో పాటు కూడా ఒక మైథలాజికల్ టచ్ అనేది కూడా ఇస్తూ వెళ్తున్నారు. కానీ అందులో ఎమోషన్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ అనేది కూడా ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది? ఖచ్చితంగా దీనిలో ఎమోషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ జనరల్ హారర్ కామెడీస్ అంటే జస్ట్ నవ్వుకోవడం, కొన్ని జోక్స్ కానీ అవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే అసలు బకాసురుడు స్టోరీ తెలుసుకున్నప్పుడు కానీ ఆ స్టోరీ, ఆ వెనకాల ఉన్న కష్టం, అండ్ అతను ఈ 5 బ్యాచిలర్స్కి ఎలా హెల్ప్ చేశారు, లాస్ట్లో వీళ్ళు అసలు రెస్టారెంట్ పెట్టారా లేదా, ఇవన్నీ కూడా అంటే ఎంత కామెడీ ఉన్నా ఎంత మధ్య మధ్యలో హారర్ ఉన్నా క్లైమాక్స్లో ఖచ్చితంగా ఏడుస్తారు. ఓకే, సో అంత మంచి ఎమోషన్ ఉంటుంది ఫిలింలో. అంటే ఇంకా అన్నీ ఉంటాయి దానిలో, కామెడీ, హారర్, ఎమోషన్ అన్నీ. నైస్ అండి. నాకు ఈ మూవీకి ముందు ఇంకో మూవీ కానీ ఏమైనా చేశారా? ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని సూపర్ రాజా గారి ఫిలింలో. సూపర్ రాజా, ఓకే, గుర్తుపట్టారా? యా, ఇంటర్వ్యూ కూడా చేశాను. చేశారా? ఓకే, ఆయన ఫిలింలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశా. అంటే షూట్ యాక్చువల్లీ 2 years ముందు జరిగింది, బట్ ఫిలిం ఈ September 18th రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే మీ జర్నీ ఏంటి? సో ఇట్ సైడ్ మూవీస్ సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, బట్ ఓకే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అలా ట్రై చేద్దాము చూద్దాం అన్నట్టు. అంటే మా ఫాదర్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం, ఇంకా తెలుగు వాళ్ళు ఫ్యామిలీ అంటే తెలిసిందే కదా, భయం, వద్దు వద్దు అన్నారు. బట్ మా మమ్మీ మెల్లిగా ఒప్పించేసరికి ఇంకా ఒప్పుకున్నారు. ట్రయల్స్ చేయడం స్టార్ట్ చేసా. ఇంకా అలా త్రూ ఆడిషన్స్కి వెళ్ళడం. నేను ఇప్పటికీ ఏ ఆడిషన్స్ వచ్చినా అది చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఏం పట్టించుకోను. ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది అండ్ ఆ క్యారెక్టర్ ఇవన్నీ నాకు సెట్ అవుతాయి అనిపిస్తే నేను వెళ్తా. అది సెలెక్ట్ అయినా అవ్వకపోయినా వెళ్తూ ఉంటా. సెలెక్ట్ అయితే అదృష్టం అంతే. అంటే ఇప్పటి వరకు స్టార్టింగ్ లో చెప్పారు చాలా ఆడిషన్స్ కి వెళ్ళాను, అవునవును, అందులోంచి ఇది మాత్రం వచ్చింది. అవును, అంటే ఒక 2 years నుంచి నేను స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో ఏంటంటే నేను కొంచెం లావుగా ఉండేదాన్ని అనమాట. సో ఆ టైంలో అంటే అప్పుడు మనకు అనిపించదు కదా, లైక్ లావుగా ఉంటే ఏంటి, ఇప్పుడు ఫిలింకి మనం ఏమనుకుంటాం అంటే ఫిలిమ్స్కి కావాల్సింది ఓన్లీ టాలెంట్ మాత్రమే అని ఒకటి ఉండేది అనమాట మైండ్లో. బట్ ఒకసారి ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళా, ఆ రోజు 2 years బ్యాక్. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడిషన్ అంతా చేసి లాస్ట్లో చెప్పారనమాట, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, సో మూవీస్లోకి రావాలంటే ఇది కూడా ఉండాలన్నమాట, టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు అని అర్థమై అప్పుడు స్టార్ట్ చేశానండి. జిమ్, డైట్ అన్నీ స్టార్ట్ చేసి తగ్గి అప్పుడు మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. అలా ఆడిషన్స్కి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది, త్రయాక్ష అని చెప్పేసి. ఒక హాఫ్ షూట్ అయిపోయింది, అది హాట్స్టార్కి OTT వెబ్ సిరీస్. హాఫ్ షూట్ అయింది, ఇంకొక హాఫ్ ఉంది. సో ఫస్ట్ అది వచ్చింది నాకు త్రూ ఆడిషన్స్. దాని తర్వాత ఇంకొక ఫిలిం కూడా సైన్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత ఇది వచ్చింది. కాకపోతే ఇన్ని వచ్చినా కూడా ఫస్ట్ రిలీజ్ అవుతున్న ఫిలిం బకాసురా రెస్టారెంట్. ఓకే, కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్ ఎమోషన్. అది కూడా థియేట్రికల్ అనేటప్పటికి ఇంకా ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది, చాలా ఎక్సైట్. ఇప్పటికీ నేను ప్రతి టైం చూసుకుంటున్నా, ఈ రోజు అయిపోతే రేపు వస్తుంది, అలా రేపు అయిపోతే ఎల్లుండు, అంటే 1 week కంప్లీట్ అయితే మూవీ రిలీజ్ లెక్క పెట్టుకుంటున్నా డేస్. 3 days to go, 8 days to go అన్నట్టు. నిజంగా చాలా, అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, నిన్నటి నుంచి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. అంటే అందరి ఫేస్ లో ఉన్న హ్యాపీనెస్ చూసి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు మళ్ళీ సక్సెస్ మీట్ లో కలవాలి, సక్సెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడాలి. సో ఇలా చాలా ఎక్సైటింగ్ ఉంది. కానీ మీ పేరేమో రమ్యప్రియ కదా, కానీ నాకెందుకో ఇన్స్టాలో షైనీ రమ్య అని ఒకటి కనిపించారు. షైన్ రమ్య, షైన్ రమ్య అంటే కొంతమంది షైనీ రమ్య అంటారు, షైన్ రమ్య అంటారు. బేసిక్ గా అయితే షైన్ రమ్య. ఏంటది ఆ షైన్ వెనకాల ఉన్న దగదగలు ఏంటి అసలు? అమ్మో ఇప్పుడు ఇది చెప్పకూడదు, ఎందుకంటే అసలు డిఫరెంట్ ఉంటుంది అనమాట. అవును, యాక్చువల్లీ సర్లే చెప్పేస్తాను, ఏముంది లేవండి. చిన్నప్పుడు చిలిపి చేష్టలు, అంటే చిలిపి చేష్టలా, అంటే ఐ మీన్ చిలిపి చేష్టలు ఇన్ ద సెన్స్ చిలిపి సీక్రెట్ అది చెప్పేస్తానులే, ఏముంది. అది స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నాకు పెట్టిన పేరు. ఇంతకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
ఉన్నాడులే కానీ రిలేషన్ లోనే లేవు. అదంతా స్కూల్ డేస్, చిన్న క్రష్ మూమెంట్. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు మనకి అలా సరదాగా పరిచయమైన వాళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా క్యూట్ గా. అలా అబ్బాయి నాకు షైన్ అని పెట్టాడు. అప్పట్లో ఫేస్బుక్ అదన్నీ ఉన్నప్పుడు నేను షైన్ రమ్య అని పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి ఆ పేరు అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతే. పాపం మా అబ్బాయికి మీరు దగదగా మెరిసిపోయే సూర్యుడు వెనకల నుంచి మీరు అలా కనిపించినట్టున్నారు. అందుకే ఏమో షైన్ రమ్య అని ఎందుకు పెట్టారు. పెట్టారో కూడా నాకు తెలియదు. బట్ అది నాకు క్యూట్ అనిపించింది ఆ నేమ్. షైన్ రమ్య కింద పెడదాం ఎలా ఉంటుంది అనిపించింది, బాగా క్లిక్ అయింది. సర్లే ఇదే కంటిన్యూ చేద్దాం, ఇంకా మార్చలేదు, నేమ్ అలా ఉంచేసా. అంతకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నిజమేనా? అయ్యో ఫేక్ అయితే ఈ పాటికి నా అకౌంట్ లేచిపోయేది. ఎక్కడికి? అంటే అకౌంట్ పోయేది ఆ, పోయేదా? ఓకే. లేచిపోయేది లేచిపోయేదంటే వాళ్ళ- అకౌంట్ పోయేది. ఫేక్ ఉంటే ఇంతకాలం ఉంటది ఏంటి? నేను ఇన్స్టాలో ఒక 3 to 4 years నుంచి ఉన్నా. ఓకే. ఫేక్ అయితే ఈ పాటికి అకౌంట్ ఉంటదా? అంతమంది ఫాలోవర్స్ గా రావడానికి గల రీజన్ ఏంటి అనుకుంటున్నారు? అమ్మాయిని కాబట్టి. బా! అదిగో మీ కెమెరామ్యాన్ కూడా అవునని చెప్తున్నారు. అందుకే మీరు రాగానే సో మా వాడు వెతికి మరి ఫాలో కొట్టేశాడు. అయ్యో అంతే, బేసిక్ రీజన్ అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను వేరే ఏది చెప్పినా వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలుసు, అమ్మాయి కాబట్టి. దట్టు నేను కొంచెం రీల్స్ చేయడం లాంటివి కొంచెం ఎక్కువ కాబట్టి అలా కొన్ని వీడియోస్ అలా ట్రెండింగ్ అవ్వడం వల్ల అలా ఫాలోవర్స్ వచ్చారు. అంటే డైరెక్ట్ రాగానే హీరోయిన్ గా ట్రయల్స్ అనేది మొదలు పెట్టారా? ఓకే. జాబ్ ఈ అట్లా ఏం లేదు. అస్సలు జాబ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంటే ఇంకా యాక్టింగ్ మీద మనకి అంత పిచ్చి ఉన్నప్పుడు వేరే ఏం చేయబుద్దేదు. ఇంకా యాక్టింగ్ అంటే యాక్టింగ్ 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 ఇంకా అదే ఉండేది అనమాట బుర్రలో. మా డాడీకి ఏంటంటే నన్ను బ్యాంక్ మేనేజర్ చేయించాలని డ్రీమ్. అందుకని నన్ను BBAలో వేసారు. ఇంటర్లో ఉన్నప్పుడు MEC ఆ అకౌంట్స్ ఎకనామిక్స్ వాటిలో వేసేవారు అనమాట. నాకేమో అకౌంట్స్ ఏమో అర్థమయ్యేవి కాదు. మా డాడీ ఏంటి లేదు బ్యాంక్ జాబ్ చేయాలి, చాలా బాగుంటుంది అమ్మాయిలకి ఫ్యూచర్ అని. నేను సర్లే నా హ్యాపీనెస్ కోసం డిగ్రీ వరకు చదివి ఆపేద్దామని పకడ్బందీగా ప్లాన్ వేసి అక్కడ తాపేసా. మీరు ఏమైనా కానీ ప్లానింగ్ పద్ధతి అన్ని పర్ఫెక్ట్ ఉంటాయండి. అంటే టైం చూసి ఒప్పించాలి, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పామనుకో ఒప్పుకోరు. టైం చూసి రాయేస్తే వర్కౌట్ అవుతుంది. దేవతలు తల్లి. కాకినాడ అమ్మాయిలకి ఆ మాత్రం బుర్ర ఉంటుంది. అంటే వేరే అమ్మాయిలకు లేదనా? కొంచెం ఒక 0.5% ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. అమ్మాయిలు అంటేనే మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు ఈ మధ్య చూస్తున్నా, అబ్బాయిలు ఉనికిపోతున్నారు. ఎందుకు 1-2 ఇన్సిడెంట్స్ కి మీరు వణుకుపోతే కొన్ని వేల కోట్ల ఇన్సిడెంట్స్ అమ్మాయిల మీద ఉన్నాయి. మేము ఎంత ధైర్యంగా ఉంటున్నామండి. మీరు జస్ట్ 1-2 ఇన్సిడెంట్స్ కలా భయపడితే ఎలా? అంటే ఒకవేళ అంటే జాబ్ గీబ్ అసలు వద్దనుకున్నారు కదా, అంటే తర్వాత మూవీస్ లేకుండా ఒక సెకండ్ ఆప్షన్ అని అనుకుంటే ఏం చేద్దాం అని? బిజినెస్. ఇది రెస్టారెంట్ బిజినెస్? రెస్టారెంట్ అని కాదు, నా డ్రీమ్. అంటే ఇది కాకపోతే అదని కాదు, బట్ ఫ్యూచర్ లో ఒక మంచి టీ షాప్, అంటే బేసిక్ గా నేను టీ లవర్ అనమాట. సో మంచి టీ షాప్ పెట్టాలని నా డ్రీమ్. టీ షాప్ ఎక్కడ? హైదరాబాద్ లోనే. హైదరాబాద్. ఇప్పటికీ ప్లేసెస్ సర్చింగ్ లో ఉన్నాయి. ఓకే. ఆ ప్లాన్ కూడా ఉంది. నాకు ఇష్టం, అంటే నాకు బేసిక్ గా చాయ్ అంటే ఇష్టం. అండ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత జనాలు నాకన్నా దారుణంగా ఉన్నారు టీ మీద. అంటే ఏ టైం అని ఉండదు, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్ర, ఎర్లీ మార్నింగ్. సో ఇదంతా చూసిన తర్వాత అదొక మంచి బిజినెస్ ఆప్షన్ అని కూడా అనిపించింది. సో ఆ ప్లాన్స్ లో కూడా తొందరలో నిలోఫర్ చాయ్కి ఏమన్నా మీరు ఏమైనా పోటీ పడతారా? అమ్మా అంత పెద్ద కంపెనీతో మనం ఇది అవ్వలేం, కానీ ఒక మంచి డీసెంట్ టీ షాప్. ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి అయితే హీరోయిన్ అవ్వాలని చెప్పేసి అదే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అని చెప్పేసి అనుకున్నారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరిని చూసినప్పుడు మొదలైంది? పర్టికులర్ గా ఒకరని కాదు, చిన్నప్పటి నుంచి మూవీ లవర్. ఓకే. సో ప్రతి సినిమాలో చూసి మెయిన్ ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి హీరో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మీడియా చూపించే అటెన్షన్, ఆ జనాలు ఇచ్చే లవ్, అరుపులు, నేను అవన్నీ క్రేవ్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఆ ప్లేస్ లో మనం కూడా అలా ఎంటర్ అవుతున్నప్పుడు మన మీద జనాలు అలా విజిల్స్ వేసి అరిచి, మనకంటూ ఒక ఫ్యానిజం, మనకంటూ ఒక రెస్పెక్ట్, నాకు ఆ రెస్పెక్ట్ కావాలనిపించింది నిజంగా. అప్పటి నుంచే నేను కూడా పొజిషన్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాను తెలియదు కానీ వెళ్ళాలి అని గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నా చిన్నప్పుడే. మొన్న బకాసుర రెస్టారెంట్ ప్రీ రిలీజ్ టైంలో కూడా మైక్ పట్టుకొని చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే అది అయ్యో ఏమ్రా జీవితం సాంగ్ లో నేను వచ్చిన సీన్ కి అరిచారు. ఎవరు అరిచారు నాకు తెలియదు, నాకు చాలా బాగా అనిపించింది.
సాంగ్ అంతా అరుస్తున్నారు ఓకే, బట్ నేను వచ్చినప్పుడు పర్టికులర్ గా అరిచినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది కదా, అమ్మా నన్ను చూసి అరుస్తున్నారని, అది అసలు అన్ఎక్స్ప్లెయినబుల్. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా థియేటర్స్ లో కూడా మా ఫ్రెండ్స్ చెప్తున్నారు నీ సీన్ వచ్చినప్పుడు ఇలా పేపర్లు ఎగరేస్తామని. అవన్నీ ఊహించుకుంటున్నాను, ఓకే నేను వచ్చినప్పుడు ఇలా ఇలా ఉంటదా అని చెప్పేసి. కానీ నైస్ అండి. అంటే కంప్లీట్గా కొంచెం గ్లామరస్ రోల్స్ కానీ అట్లాంటివి వచ్చాయంటే మీరు అటు సైడ్ వెళ్తారా, లేకపోతే పర్ఫార్మెన్స్ వచ్చిందంటే పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారా? రెండు కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ చూస్ చేసుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి అనుష్క గారు అంటే చాలా ఇష్టం. ఆమె ఫిలిమ్స్, అరుంధతి అయితే నా ఫేవరెట్. అలా లేడీ ఓరియంటెడ్ ఎక్కువ మన పర్ఫార్మెన్స్ని బయట పెట్టే క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో అవి వస్తే ఖచ్చితంగా వాటికే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఎప్పుడైనా రీల్ ఏమైనా చేశారా అరుంధతి? లేదు, కానీ చేస్తే నేను సెట్ అయిపోతాను ఆ కళ్ళకి. అది అందరూ అంటారు నువ్వు కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసే వీడియోస్ చెయ్యి ఎక్కువ అంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్ అలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేయాలని. నిన్ను సమాధిలోంచి బయటికి రా నన్ను ఏం చెయ్యలేవురా అంటారు కదా, అలాగా. ఓకే. సో వాట్స్ యువర్ డ్రీమ్? అంతే, టు బికమ్ అన్ యాక్ట్రెస్. యాక్టర్స్. సో ఏం చేసినా కానీ ఇక్కడ ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి. ఇండస్ట్రీలో ఉండాలి, ఒక నాకంటూ ఒక నేమ్ రావాలంటే నా పేరు చెప్పగానే గుర్తుపట్టాలి, ఓకే ఈమా, ఆ రికగ్నిషన్ రావాలి. ఓకే, నైస్ రమ్య. కానీ ఆ డ్రీమ్స్ ట్రూ అయ్యే రోజు అయితే తొందరలోనే ఉంది. అవును, ఫస్ట్ మూవీ అనేది కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ నువ్వు యాక్ట్ చేసిన 2 మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక 1 month గ్యాప్ లోనే 2 రిలీజ్ అవబోతున్నాయి. అవును, ఆగస్ట్, నెక్స్ట్ సెప్టెంబర్, 2 1 by 1 వచ్చేస్తుంది. 1 by 1 వచ్చేస్తున్నాయి. అవును. ఓకే, నైస్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.